మగవలకు శుభవార్త 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. పాలకులు మారొచ్చు కానీ అధికారులు మారరు. అధికారులు స్థిరంగా ఉంటారు. వారి బాధ్యతలు పర్ఫెక్ట్గా నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్రజలను కాపాడాల్సినటువంటి బాధ్యత వారిపై ఉంటుంది. అయితే కొంతమంది అధికారుల కారణంగా పరిస్థితి మారుతుంది. గత ప్రభుత్వంలో తప్పుడు కేసులు పెట్టారు, కార్యకర్తలపై కేసులు పెట్టారని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఆరోపిస్తోంది. అదేవిధంగా తమ కార్యకర్తలపై ఏవైతే తప్పుడు కేసులు పెట్టారో ఆ కేసులన్నింటినీ కూడా పునఃసమీక్షిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రత్యేకంగా దీని గురించి మాట్లాడడం జరిగింది. అధికారులతో ఎక్కడెక్కడ తప్పుడు కేసులు పెట్టారు తమ కార్యకర్తలపై ఆ కేసులన్నీ కూడా ఎత్తివేసే దిశగా అడుగులు వేస్తోంది. అదేవిధంగా ఈ తప్పుడు కేసులు ఎవరైతే పెట్టారో దానికి ఎవరైతే సహకరించారో వారందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి అధికార ఇప్పుడు ఉండేటువంటి అధికార పక్షం ఆలోచన చేస్తోంది అని చెప్పొచ్చు. సో ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళ మీద అంతా కూడా చర్యలు తీసుకోవాలని ఇప్పుడు ఉండేటువంటి అధికార పక్షం ఆలోచిస్తోంది. ప్రధానంగా దీని మీద సమీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏ సమయాల్లో తప్పుడు కేసులు పెట్టారు అనేటువంటి విషయాన్ని సమీక్షిస్తుంది. ప్రధానంగా తీసుకుంటే గత ప్రభుత్వ హయాంలో నారా లోకేష్తో పాటు చంద్రబాబుపై కూడా కేసులు పెట్టినటువంటి సందర్భం. సో ఎవరిని వదిలిపెట్టలేదు అనే విధంగా కేసులు పెట్టారు అనేది తెలుగుదేశం పార్టీ ఆరోపణ. సో ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా సమీక్ష చేసి ఎక్కడెక్కడ ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టారు, ఏ విధంగా పెట్టారు, ఎవరు పెట్టారు అంటే తెలుగుదేశం చెప్పేటువంటి మాట ఏంటంటే గతంలో ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే హింసకు గురయ్యారో వారందరి మీద కూడా మళ్ళీ కేసులు కూడా పెట్టారు అని చెప్తోంది. సో వీటన్నిటి మీద సమీక్షలు నిర్వహించి వీటన్నిటి గురించి మళ్ళీ కేసులు ఏవైతే ఉన్నాయో వాటి మీద సమీక్ష చేసి ఎవరైతే దీనికి కరెక్ట్గా అంటే తప్పుడు కేసులు ఎవరైతే పెట్టారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా ఇప్పుడు ఉండేటువంటి అధికార పక్షం తెలుగుదేశం పార్టీ దాని మీద ఫోకస్ చేసిందని చెప్పొచ్చు. ఎక్కడైతే కార్యకర్తలను రక్షించుకునే దిశగా తప్పుడు కేసులు కార్యకర్తలు పడకుండా చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నాలు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది అని చెప్పొచ్చు. ఆ దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. ఆ దిశగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ కూడా తమ కార్యకర్తలు నష్టపోకూడదు అనే విధంగా ఆయన చర్యలు తీసుకుంటున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. కెమెరామెన్ అహ్మద్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు. మగవలకు శుభవార్త 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841, 7998484842.